అమ్మ మీ పేరు? నా పేరు కుమారి. అమ్మ తల్లికి వందనం పడ్డది మీకు పడినాయండి. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా సంతోషంగా ఉందండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వంలో ఒకళ్ళకే అన్నారు. ఈ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి ఇద్దరుండా ముగ్గురుండా నలుగురుండా మరి వేస్తానన్నాడు సార్. అదే ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజున తల్లులు చాలా ఆనందంగా ఉండారు. ఎవరిని చూసినా సంతోషంగా పలకరిస్తున్న ఈ ప్రభుత్వమే మాకు చాలా మేలు చేస్తుందమ్మా. రేపు మరి మహిళలకి 1500 కూడా త్వరలో రేపు 20వ తారీఖున కూడా వదులుతాను అంటున్నాడు. మరి రైతులకు కూడా వదులుతాను అంటున్నాడు. మరి రేపు ఆగస్టులో మరి బస్సు ఫ్రీ బస్సు కూడా వదులుతా అంటున్నారు. గ్యాస్ కూడా మాకు 2 సార్లు పడ్డాయి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరి సంవత్సరం సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా అన్నట్టుగా నెరవేరుస్తున్నాడు. ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు మహిళలందరూ కూడా. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 మనవరాళ్ళండి. ఎంత పడ్డాయమ్మా ఇద్దరికి? 26,000. ఏం చదువుతున్నారమ్మా ఇద్దరు మనవరాలు? ఒకళ్ళు ఫస్ట్, ఒకళ్ళు సెకండ్, 1వ తరగతి 2వ తరగతి. అమ్మ ఈ డబ్బులు మీరు వేటికి ఉపయోగిస్తారు? మరి వాళ్ళ చదువులకే ఉపయోగిస్తాం. వాళ్ళ చదువులు పుస్తకాలకి ఫీజులకి వాటికే ఉపయోగిస్తాం. మేము లేని వాళ్ళమి. ఈ డబ్బులు చూసి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా పిల్లల్ని చదివించుకుంటామన్న ఆలోచన ఇంకా పెరుగుతుంది మాకు. అమ్మ మరి కూటమి ప్రభుత్వం మరి తల్లికి వందనం పేరుతో మీ పిల్లల చదువు కోసం డబ్బులు వేశారు కదా, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నామండి మా కుటుంబం తరపున. ప్రతి మహిళ కూడా సంతోషంగా ఉంది ఈ రోజున. ఒక్కొక్క ఇంట్లో 3 ఉండారు, ఒక్కొక్క ఇంట్లో 4 కూడా ఉండారు. నేను ఆర్పీని సార్, ఆర్పీకి ఒకటి సార్ చేస్తున్నాను. మహిళలలో చూస్తుంటే మహిళల దగ్గరికి వెళ్తుంటే చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. మాకు ఇట్లా జరిగిందమ్మా, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెబుతున్నారు సార్. ఎవరు పడ్డా మీకు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారు? థ్యాంక్స్ చెబుతాం, వందనాలు చెబుతున్నాం, థ్యాంక్స్ చెబుతున్నాం.